ఏ మైదానం ఏ మ్యాచ్ ఈ పంజాబ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు. ఈరోజు అయితే మనం ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే జరిగింది, దాని గురించి అయితే రివ్యూ చూసుకుందాం. ఈ పంజాబ్ కింగ్స్ అయితే ముంబై ఇండియన్స్ అనేది ఓడించి 2025 ఐపీఎల్ ఫైనల్కి అయితే దూసుకెళ్ళింది. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫైనల్కి వెళ్ళింది. ఇంతకుముందుకు 2014లో వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు వెళ్ళింది. దీని గురించి మనం ఈ క్రికెట్ కంటెంట్ గురించి అయితే మొత్తం అయితే మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే మ్యాచ్ అనాలిసిస్ అయితే మ్యాచ్ సెట్ ఆఫ్ అయితే చూసుకున్నాం. ఈ మ్యాచ్ అయితే గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియం, నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరిగింది. ఒకవైపు 5 ట్రోఫీలతో ఉన్న ముంబై ఇండియన్స్, ఇంకోవైపు ఒకటేసారి ఫైనల్ చేరిన, ఒక్కసారైనా టైటిల్ గెలవాలన్న ఆశతో ఉన్న పంజాబ్ మధ్యలో ఈ మ్యాచ్ అయితే జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ అయితే బౌలింగ్ అయితే ఎంచుకుంది. స్పిన్నర్లతో సహా మంచి బౌలింగ్ లైనప్ ఉంది కాబట్టి శ్రేయస్ అయ్యర్ అయితే బౌలింగ్ని అయితే ఎంచుకున్నాడు. వాళ్ళ బౌలర్స్ కూడా మంచి నిర్ణయం మంచిదే అని అయితే తీర్చిండు. ఈ గ్రౌండ్ కూడా చాలా బ్యాటింగ్ పిచ్ కాబట్టి రెండు టీంలు ముంబై అయితే బ్యాటింగ్ అయితే చాలా బాగా చేసింది, అలాగే పంజాబ్ వాళ్ళు కూడా బాగా చేసిరు. ఈ గ్రౌండ్ ఎప్పుడు కూడా హై స్కోరింగ్ గ్రౌండ్ అనే చెప్పుకోవచ్చు. అందుకనే ఎక్కువ శాతం ఈ గ్రౌండ్లో చేజ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు బౌలింగ్ ఫస్ట్కి, అందుకని అదే జరిగింది. ఇప్పుడు మనం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అయితే చూసుకుందాం. ముంబై అయితే షాకింగ్ స్టార్ట్ అని అయితే చెప్పాలి. ఇంతకుముందు ప్రతి మ్యాచ్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా బాగా వచ్చేది. లాస్ట్ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ ఎలిమినేటర్లో 80 రన్స్తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కాకపోతే ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ మంచిగానే మ్యాచ్ అయితే స్టార్టింగ్ బాగానే బౌండరీతో స్టార్ట్ చేశాడు. కాకపోతే మిడ్ వికెట్ బౌండరీ దగ్గర, డీప్ మిడ్ వికెట్ల దగ్గర క్యాచ్ ఇచ్చి అయితే రోహిత్ శర్మ తొందరగా అవుతాడు. తర్వాత తిలక్ వర్మ, జానీ బేస్టో, సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా తిలక్ వర్మ అయితే వచ్చి రావడంతోనే భారీ షాట్స్ అయితే ఆడాడు. జానీ బేస్టో కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో 40 కొట్టాడు, ఈ మ్యాచ్లో 50 వేసి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పుకోవాలి. అతనికి తోడు సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి తోడ్పాటు అయితే ఇచ్చారనుకొని చెప్పాలి. సూర్యకుమార్ తన స్టైల్లో ట్రేడ్ మార్క్ షాట్స్ అయితే ఆడిండు, 40 రన్లు అయితే కొట్టాడు. జానీ బేస్టో కూడా మంచిగా ఆడి 50 రన్స్ అయితే మంచిగా ఆడిండు. వీళ్ళందరి తోడ్పాటుతోనైతే ముంబై ఇండియన్స్ అయితే 203 పరుగులు అయితే చేసింది 6 వికెట్ల నష్టానికి. మంచి స్కోర్ అయినా ఇది పంజాబ్కి అయితే అంత పెద్ద ఛాలెంజింగ్ స్కోర్ అని అయితే కాదనుకొని అయితే చెప్పుకోవాలి. చాహల్, ఒమర్ జై కూడా మంచి బౌలింగ్ అయితే చేశాడు. మిడిల్ ఓవర్లో బాగా కట్టడి చేశారు. ఒక దశలో 220, 230 పోయేది. చాహల్, ఒమర్ జై బౌలింగ్తోనే కట్టడి చేశారు. ఇంకా పంజాబ్ చేజింగ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పంజాబ్ కూడా వికెట్లు అయితే కోల్పోయింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అయితే వికెట్లు అయితే కోల్పోయింది, కానీ ఆటోలో ఎక్కడైతే వెనుకడుగు అయితే వేయలేదు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అయితే ఈ మ్యాచ్ని తన స్టైల్లో అయితే చేజ్ అయితే చేశాడు, చాలా బాగా ఆడాడు. క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడని అయితే చెప్పుకోవచ్చు. నెహల్ వదేరాతో కలిసి అయితే 84 రన్ల పరుగుల పార్ట్నర్షిప్ అయితే చేసిండు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ వీళ్ళ పార్ట్నర్షిప్ అని అయితే చెప్పుకోవచ్చును. వీళ్ళ పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్ మూమెంట్ని అయితే మార్చేసింది. అయ్యర్ అయితే 87 పరుగులు అయితే వేసిండు 41 బాల్స్లో. అందులో క్రౌడ్ అయితే సూపర్ ఎంజాయ్ చేసిరు అనుకొని చెప్పాలి. ముఖ్యంగా ఈ మ్యాచ్లో మ్యాచ్ అయిపోయే దగ్గరలో శ్రేయస్ అయ్యర్ అయితే మంచి 6 అయితే చాలా బాగా ఆడాడు. ఒకే ఓవర్లో అశ్విని కుమార్ని అయితే 23 పరుగులు కొట్టాడు, అందులో 3 6లు అయితే ఉన్నాయి. ఈ ఓవర్తోనే మ్యాచ్ అయితే పీబీకి పంజాబ్ సైడ్ అయితే ఈ మ్యాచ్ టర్న్ అయిపోయింది అనుకొని చెప్పాలి. ఈ మ్యాచ్తోనే చాలా బాగా ఆడారు అనుకొని అయితే చెప్పుకోవచ్చును. నెహల్ ముఖ్యంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా పర్వాలేదు, చాలా బాగానే షాకింగ్ స్టార్ట్ అని అయితే చెప్పుకోవచ్చును. ఫస్ట్ 3 ఓవర్లలో బాగా. కాకపోతే ఈ మ్యాచ్లో ప్రియాన్చార్య, ప్రభుసిమ్రన్ సింగ్ తొందరగా అవుట్ అయిపోయారు. ప్రియాన్చార్య అయితే కొంచెం పర్వాలేదు,
ప్రభు సిమ్రన్ సింగ్ అయితే తొందరగా అవుట్ అయ్యడం వల్ల కొద్దిగా ప్రెషర్ అయితే ఫీల్ అయ్యారు. కాకపోతే శ్రేయస్ అయ్యర్ ఆడు క్రీస్లోకి అడుగు పెట్టిన తర్వాత అయితే మ్యాచ్ వన్ సైడ్ అయితే అయిపోయింది. ఎక్కడ రన్ రేట్ ప్రెషర్ పడకుండా టీం మీద ప్రతి ఓవర్లో మినిమం 1-2 బౌండరీలతోని రన్ రేట్ మెయింటైన్ అయితే చేసిండు లాస్ట్ ఓవర్ల వరకల్లా. తర్వాత డెత్ ఓవర్స్లో అయితే ఇక శ్రేయస్ అయ్యర్ అయితే విజృంభించి ఆడిండు అనుకొని అయితే చెప్పుకోవాలి. ఏ దశలోనూ కూడా ముంబై ఇండియన్స్ బౌలింగ్కి అయితే అసలు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ అయితే టర్న్ చేసిండు. లాస్ట్లో 1-2 వికెట్లు పడ్డా కూడా ఆ ప్రెషర్ ఏం ఫీల్ కాకుండా పంజాబ్ మంచిగా చేజ్ చేసిరని అయితే చెప్పుకోవచ్చును. జాష్ ఇంగ్లీష్ కూడా మంచిగా ముఖ్యంగా నెహల్ వదేరా కూడా చాలా మంచి తోడ్పాటు అయితే అందించిండు శ్రేయస్ అయ్యర్కి. చాలా బాగా పార్ట్నర్షిప్ వీళ్ళ పార్ట్నర్షిప్పే ఈ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ మెయిన్ టర్నింగ్ పాయింట్స్ ఈ మ్యాచ్లో ఏంటంటే మూడు టర్నింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ మ్యాచ్ ముంబై ఓడిపోవడం అది. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మెయిన్ నెంబర్ 1 టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో బోల్ట్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఒకటి ఇచ్చాడు. మంచి అంటే మరీ ఈజీ క్యాచ్ అని చెప్పుకోలేం, డిఫికల్ట్ క్యాచ్ అనేది చెప్పుకోలేం. ఈ దశలోనైతే ఈ ఫీల్డ్లోనైతే పట్టాల్సిన క్యాచ్ అది. కాకపోతే ఆ క్యాచ్ మిస్ చేయడం అనేది ముంబై ఇండియన్స్ కొంప ముంచిందనే చెప్పుకోవాలి. వాళ్ళకి మెయిన్ టర్నింగ్ పాయింట్ అదే అని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ అప్పుడు చాలా తక్కువ స్కోర్కే 10-20 పరుగుల 10-20 పరుగుల వద్ద ఆ క్యాచ్ మిస్ అయింది. దానివల్ల ఎంతలా జరిగిందో వాళ్ళకు మ్యాచ్ ముగిసిన తర్వాత తెలిసింది. ఇంకో టర్నింగ్ పాయింట్ ఏంటంటే బుమ్రా ఎప్పుడైనా మంచి బౌలింగ్ వేస్తాడు, కాకపోతే ఈసారి ఫస్ట్ ఓవర్లోనే 20 పరుగులు ఇచ్చాడు. అదే టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్ రోడ్ అయితే ఎట్లా వెళ్ళిందంటే, ఇప్పుడు పంజాబ్ ఈ మ్యాచ్ ఈసారి ఫైనల్ చేరింది. ఇది వాళ్ళకి సెకండ్ టైం ఫైనల్కి రీచ్ అవ్వడం. లాస్ట్ టైం వాళ్ళు 2014లో ఫైనల్కి వెళ్ళారు. మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడే ఫైనల్కి వెళ్ళారు. ఇంకో పెద్ద విజయం రికార్డ్ ఏంటంటే, శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ క్యాప్టెన్ అని చెప్పుకోవచ్చు. మూడు వేరు టీంలతోని ఫైనల్కి రీచ్ అవ్వడం, అందులోనూ క్యాప్టెన్గా రీచ్ అవ్వడం అన్నది ఇంకో సపరేట్ రికార్డ్ అనుకొని చెప్పుకోవాలి. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు అప్పుడు ఢిల్లీ కూడా ఫైనల్కి రీచ్ అయింది. అఫ్కోర్స్ అక్కడ వాళ్ళు ఓడిపోయారు. 2024లో కేకేఆర్తోని ఫైనల్కి రీచ్ అయ్యారు. అక్కడ కేకేఆర్ విజయం అయింది. అప్పుడు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్. ఇప్పుడు ఈసారి 2025లో కూడా పంజాబ్ కింగ్స్ క్యాప్టెన్, ఇది కూడా ఫైనల్ రీచ్ అయింది. ఇది రికార్డ్ అనుకొని చెప్పుకోవచ్చు శ్రేయస్ అయ్యర్కి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ ఫైనల్ అయితే మ్యాచ్ సెట్ అయిపోయింది. పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ. ఇద్దరు కూడా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఇదే ఫస్ట్, ఎవరు గెలిచినా కూడా ఇదే ఫస్ట్ టైం వాళ్ళకి టైటిల్ కాబట్టి ఎవరు గెలిచినా ఫస్ట్ టైం ఛాంపియన్ అయితే మనం ఫ్రెష్ ఛాంపియన్ అయితే మనం చూడొచ్చు. మీ ప్రెడిక్షన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ని అయితే ఆన్ చేయండి. ఐపీఎల్ ఫైనల్ వీడియో మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ప్లీజ్